ఈ రోజుల్లో ఒక టీ కూడా 10 రూపాయలకు దొరకడం కష్టమే. కానీ కోవా బన్ మాత్రం కేవలం 10 రూపాయలా? ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరుసగా పెట్టిన కోవా బన్స్ ఒక్కోటి 10 రూపాయలు మాత్రమే. వీడియో బయటకొచ్చిన క్షణం నుంచి డిబేట్ మొదలైంది. ఇది సాధ్యమే కాదు అని కొందరంటున్నారు. పెద్దగా తయారు చేస్తే ఖర్చు తగ్గుతుంది అని మరికొందరు వాదిస్తున్నారు. కానీ ప్రజల్లో అసలు అనుమానం ఏంటంటే నాణ్యత ఏమిటి? ముడిసరుకులు ఎలా తెస్తున్నారు? ఈ ధరలో ఎలా మేనేజ్ చేస్తున్నారు? వైరల్ వీడియో తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ అక్కడికి వెళ్లి తయారీ విధానం చూసినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం మరో లెవెల్ చర్చ మొదలైంది. ఈ వివాదంలో కొన్ని సంఘాలు అతనికి మద్దతుగా నిలిచాయని ప్రచారం జరిగింది. ముఖ్యంగా పీడీఎఫ్ఐ మద్దతిచ్చిందని పోస్టులు వైరల్ అయ్యాయి. అలాగే సినీ నటుడు, రాజకీయ నాయకుడు నాగబాబు కూడా అతనికి మద్దతుగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం, ఈ మద్దతులపై అధికారిక స్పష్టత ఎంత ఉంది? సోషల్ మీడియా పోస్టులు మాత్రమే ఆధారమా, లేక అధికారిక ప్రకటనలున్నాయా? ఇది పరిశీలించాల్సిన అంశమే. ఇదంతా జరుగుతున్న సమయంలో దేశాన్ని షాక్కు గురిచేసిన మరో వార్త బయటపడింది. గుజరాత్లో రైసిన్ తయారీకి సంబంధించిన కుట్ర కేసు బయటపడింది. ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులోకి తీసుకుంది. రైసిన్ అనే పదార్థం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విష పదార్థాల్లో ఒకటి. ఈ వార్త బయటకొచ్చిన తర్వాత ప్రజల్లో సహజంగానే భద్రతపై భయం పెరిగింది. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ ఏంటంటే, మనకు తినేది నిజంగా సేఫేనా అనే ప్రశ్న. గతంలో కల్తీపాలు, నకిలీ నెయ్యి, కెమికల్స్ కలిపిన స్వీట్లు బయటపడ్డాయి. అందుకే ఇప్పుడు 10 రూపాయల కోవా బన్ కూడా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఒక సంఘటనను మరో సంఘటనతో కలిపి పెద్ద కథలు తయారు చేయడం ప్రమాదకరం. ప్రతి ఆరోపణకు సాక్ష్యం ఉండాలి, ల్యాబ్ రిపోర్ట్లుండాలి, అధికారిక నిర్ధారణ ఉండాలి. మన దేశంలో ఆహార భద్రత కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. నిజంగా అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలి, పరీక్షలు చేయాలి, ఫలితాలు బయటపడాలి. అప్పుడే నిజం తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తీర్పు వెంటనే వస్తోంది. ఒక్క వీడియో చాలు, ఒక్క కామెంట్ చాలు, వెంటనే కల్తీ, కుట్ర అనే పదాలు ట్రెండ్ అవుతున్నాయి. 10 రూపాయల కోవా బన్ వివాదం ఇప్పుడు కేవలం ఒక ఫుడ్ ఐటెం గురించి కాదు. ఇది భయం, అనుమానం, వైరల్ కల్చర్ గురించి. మనం ప్రశ్నించాలి, అవును, కానీ సాక్ష్యాలతో. లేకపోతే నిజం కంటే రూమర్ బలంగా మారిపోతుంది. చివరగా తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవు. కానీ నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేయడం సమాజానికి హానికరం. భయం కాదు, నిజం ముఖ్యం. వైరల్ కాదు, వాస్తవం ముఖ్యం. నిజం తెలుసుకోవాలంటే వైరల్ కాదు, విజ్ఞానం ఫాలో అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మరియు ఇలాంటి నిజాలను బయటపెట్టే వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమనిపించింది? కామెంట్లో చెప్పండి.